నేను రాదురా రాకపోతే మునిగిపోయింది లేదు సుయోధన ఇప్పుడు కూడా మా అర్థభాగం మాకు ఇచ్చాయి ఇప్పుడు కూడా మా అర్థభాగం మాకు ఇచ్చాయి ఏం కావాలి అర్థభాగం భాగం ఇచ్చి అచ్చి రోజు బట్టి నీకేమి తెలుసురా ప్రజల సేద్య ప్రభు కర్తవ్యం కావున రాజ్యం ఇస్తే మిమ్మల్ని రాజ్యం పాలించేవాడు ఎవరురా మా అన్న మీ అన్న చూడాలి మా అన్న నామలు పెట్టుకొని కూర్చోటాడు చూడు మా అన్న మీ అన్న ధర్మరాజు చూడాలి ఎప్పుడు ఆ రాజ్యాన్ని చేతికి ఇచ్చారంటే ఆ రోజే ఏ రాజుకు పెట్టి చూడ మారేస్తావు మా అన్న నువ్వంటావా రాజ్య పరిపాలించవు కడుపు నిండుకు తినడము పోసకొడతాను ఇద్దరు బాబు నువ్వు పనికిరావు వాడు ఉండాలి అర్జునుడు ప్రసాద్ గారి కారణి మా సిన్నారి గారు నడిపన్న గారండి మాజీ సర్పంచ్ గారు 100 రూపాయలు సమర్పించుకున్నారు ఎప్పటికీ మా కుమారుడికి చచ్చిపోవాలి అసలు కాళ్ళి మాత్రం బట్టి గోగరవారిపల్లి గ్రామస్తులు గడిపన్న గారు మాజీ సర్పంచ్ గారు నన్ను ఆస్వాదించి 100 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా కట్ట కింద కేశవుల నాయుడు గారు కేశవులండి వారు కూడా 50 రూపాయలు ఇచ్చారు. దేవదేవుడు భోగభాగ్యములు సదా రచించగాక. అంటే మళ్ళీ అర్జునుడు పాలిస్తారనుకుంటావా? అర్జునుడు ఏం పని చేస్తాడు తెలిసినా